నా గురించి ఏమనుకుంటున్నావు అసలు? నీ మొగ్గుని నేను చెప్పిందే జరగాలి ఇంట్లో, అర్థమైందా? ప్రతి దానికి మధ్యలో దూరుతున్నావు. సారీ, ఇంకెప్పుడు అలా చేయను. కూర్చోండి, ప్యాంటు జారిపోయేలా ఉంది. నాకు నచ్చిందే జరగాలి ఇక్కడ, నా మాటే పై చేయి అవ్వాలి. సరే, మీ ఇష్టమే. ముందు గిన్నెలే కడగండి, తర్వాత బట్టలు ఉతకండి. ముందు గిన్నెలే కడుగుతా, తర్వాత బట్టలు ఉతుకుతాను. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంపింది పాపం, చినబోకుమా. క్యాండీ క్రష్ ఆడే బదులు కాల్ పట్టచ్చు కదా. కాలు పట్టాలా? అంతే కదా, కాలు ఇవ్వండి, పడతాను. కాలు ఇస్తే పడతావా? ఎన్నం కూర్చొని పట్టలేవా? ఎందుకు కూర్చొని పట్టాలా? డ్రెస్ నలిగిపోద్ది బాబు, నేను పట్టను. డ్రెస్ నలిగిపోతుందా? డ్రెస్ నలిగిపోతే నాతో ఐరింగ్ చేయిస్తుందేమో, వదిలే. ఎక్కడికి? పని ఉంది. అదే, ఏం పని? సర్లే కానీ జ్యూస్ చెయ్యండి. జ్యూస్ చేయాలా? ఇలా కాదు కానీ నా ఫ్రెండ్స్ లాయర్ లక్ష్మణ్, వకీలు వర్మ ఉన్నారు. వాళ్ళు ఫోన్ చేసి బిడకలు ఇస్తాను నీకు. ఏ లక్ష్మణ్, మావిడికి నాకు గొడవ అయిందిరా. లక్ష్మణ్ లక్ష్మణ్ లాయర్ లక్ష్మణ్ గారు ఏంటి అలా చెప్పాడు? వకీలు వర్మ గారికి ఫోన్ చేద్దాం, వాడైతే నాకు హెల్ప్ చేస్తాడు. అరే వర్మ, మావిడికి నాకు గొడవ అయిందిరా, నువ్వే నాకు హెల్ప్ చేయాలి. అరే వర్మ, జ్యూస్ లేదు, డ్రింక్ తీసుకో. మీ ఫ్రెండ్స్ లాయర్ లక్ష్మణ్, వకీల్ వర్మ అన్నారు, ఏమి అంటే అది వకీల్ వర్మ వంట చేస్తున్నాడంట, లాయర్ లక్ష్మణ్ లాండ్రీ పని ఉంది, మళ్ళీ ఫోన్ చేయ అన్నాడు. అందుకే చెప్పిన మాట వినాలి. అంతేగా అంతేగా